హలో అందరికీ వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడే బట్టికా నుంచి వచ్చేసానండి. రాగానే తినడం బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే 7 గంటల వరకు తినటం అలవాటు నాకైతే. బట్టికా వచ్చేసరికి ఆకలి వేస్తూ ఉంటుంది. మీ ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోతుంది అనమాట. చూసారు కదా, రాగా వచ్చేసరికి అమ్మమ్మ అయితే అన్నం కూర వండి పెట్టేసింది. ఏం కూర చేసిందో చూద్దాము. అన్నం అయితే వేడివేడిగా ఇప్పుడే ఉన్నట్టుంది. రోజు వచ్చేసరికి టైంకి వండి పెడుతుంది. చూడండి, ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ ఫ్రై చేసింది. ఇంకేంటి, ఒక పట్టు పట్టేద్దాం. అంత టేస్టీగా ఉంటుంది అమ్మమ్మ చేసే కూరలు. రోజు ఏదో ఒక వెరైటీ అయితే చేసి పెడుతుంది వచ్చేసరికి. ఈ మధ్య నేను వంట చేయడం చాలా తక్కువైపోయింది అనమాట. ఇంట్లో వంట అంటే బట్టికాడ చేస్తా కానీ ఇంట్లో చేయడం తక్కువ అనమాట. ఇంట్లో వచ్చేసరికి అమ్మమ్మ వండేస్తుంది. ఎందుకంటే వచ్చేసరికి లేట్ అయిపోతుంది, ఒక్కోసారి 8 కూడా అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేనైతే పెట్టేసుకొని తింటున్నా అండి. మనకి కూర ఒకటి సరిపోదన్నమాట, అందులోకి కొంచెం పచ్చడి ఏదో ఒకటి ఉండాలి. అమ్మమ్మ ఫ్రెష్గా చింతకాయ పచ్చడి అయితే నూనె ఆడి పెట్టేసింది అనమాట. అలానే చింతకాయ పచ్చడి కూడా వేసుకొని తిందామని చెప్పి వేసుకుంటున్నాను. అమ్మమ్మ నుండి చింతకాయ పచ్చడి అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామందికి ఫేవరెట్. మీ అమ్మమ్మ చింతకాయ పచ్చడి నూరిందా అని అడుగుతారు. అంత బాగుండిద్ది అనమాట. ఇంకా చూసారు కదా, వెళ్ళి తినేద్దాం. హాల్లోకి వెళ్ళిపోయి మనకైతే బయట నుంచి రాగానే కూల్ వాటర్ కావాలన్నమాట. అందుకని కూల్ వాటర్ అయితే తీసేసుకున్నాను. కూల్ వాటర్ తీసుకొని కూర్చొని ఇంకా తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. ముందైతే పచ్చడి కలుపుకొని తిందామండి. ముందైతే చింతకాయ పచ్చడి కలుపుకొని తినేద్దామండి. నాకైతే పచ్చళ్ళు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు టేస్ట్ చేయాలనిపించింది అనమాట. రోజు కూర ఉన్నా కూడా ఏదో ఒక పచ్చడి అయితే ఉండాలి మనకు అందులోకి. అలా చింతకాయ పచ్చడి అయితే కలుపుకొని తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. అలానే ఆలుగడ్డ నంచుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.